హాయ్ గాయ్స్, సైకో కిల్లర్ జోనర్ అంటే కొరియన్లు పెట్టింది పేరు. ఇందులో సినిమాను సూపర్ గా తీస్తారు. ఇందులో చాలా వేరియంట్స్ చూపిస్తారు. అలాంటి ఒక సినిమానే మనం ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా పేరు మెమరీ ఆఫ్ మర్డరర్. ఇదే పేరుతో ఇంకో సినిమా ఉంటుంది. ఇది మీరనుకున్న సినిమా కాదు. వన్ లైనర్ ఏంటంటే, వయసు మీద పడిన వెటనరీ డాక్టర్ కు రీసెంట్ గా ఏర్పడిన యాక్సిడెంట్ లో మతిమరుపు వస్తుంది. ఇదే సమయంలో ఆ ఏరియాలో ఒక సైకో కిల్లర్ వయసులో ఉన్న అమ్మాయిలను చంపేస్తున్నాడు. ఆ సైకోను హీరో నేరుగా కలుస్తాడు. చూడగానే అతడే సైకో కిల్లర్ అని కనిపెట్టాడు. చూడగానే అతడేలా కనిపెట్టాడంటే, హీరో కూడా గతంలో సీరియల్ కిల్లర్. ఆ తర్వాత వీరి మధ్య ఏం జరిగింది, ఇద్దరు కిల్లర్లు ఢీ కొట్టుకున్నప్పుడు ఏమైందనేది ఈ సినిమాలో చూద్దాం. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో హీరోను చూపించారు. అతని పేరు కిమ్. అతడు అంతా మర్చిపోయి ఒక చోట కూర్చున్నాడు. షూస్ కూడా మార్చి వేసుకున్నాడు. సీన్ కట్ చేసి కొన్ని రోజుల క్రితం ఏం జరిగిందనేది చూపించారు. హీరో పోలీస్ స్టేషన్ లో కూర్చున్నాడు. ఈ పోలీసు హీరో యొక్క ఫ్రెండ్. నీ పేరైనా గుర్తుందా లేక నేనైనా గుర్తున్నానా అని పోలీసు ఆట పట్టిస్తున్నాడు. హీరో అప్పుడప్పుడు మొత్తం మర్చిపోతాడు. ఆ తర్వాత స్టేషన్ కు వస్తాడు. ఇది తరచుగా జరుగుతున్న విషయమే. ఇదే టైంలో హీరో కూతురు వచ్చింది. తండ్రిని తీసుకుని రెస్టారెంట్ కు వెళ్ళింది. తండ్రికి ఒక రికార్డర్ ఇచ్చి, దయచేసి దీన్ని వాడండి నాన్న, మీ యొక్క ప్రతి విషయాన్ని ఇందులో రికార్డ్ చేసుకోండి. ఆ తర్వాత లాకెట్ ఇచ్చి, ఇందులో ఇంటి అడ్రస్ ఉందని చెప్పింది. యాక్చువల్ గా ఇతనికి కొన్నేళ్ల క్రితం యాక్సిడెంట్ జరిగింది. ఆ తర్వాతే మతిమరుపు వచ్చింది. మొదట్లో అప్పుడప్పుడే మర్చిపోయేవాడు, కానీ ఇప్పుడు తరచుగా మర్చిపోతున్నాడు. సీన్ కట్ చేస్తే హీరో తన ఇంట్లో కూతురుతో కూర్చుని టీవీ చూస్తున్నాడు. వీరున్న సిటీలోనే ఒక అమ్మాయిని సైకో కిల్లర్ హత్య చేశాడని వార్త వస్తోంది. అప్పుడు హీరో నేరుగా వెళ్లి తన వైట్ షూ చూసుకుంటున్నాడు. దాని వెనక మట్టి ఉందా అని చెక్ చేశాడు. ఇతడెందుకు షూ చెక్ చేసుకుంటున్నాడో మనకు అర్థం కాదు. కూతురు బయటకు వెళ్తుంటే, న్యూస్ చూసావు కదా, బయటకు వెళ్ళొద్దు అంటుంటాడు. నాన్న, ఇలా ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉంటాయి, అందుకు భయపడి ఇంట్లో ఉండగలమా అంటోంది. అప్పుడు హీరో తన రూమ్ కు వెళ్లి ల్యాప్టాప్ ఆన్ చేశాడు. అందులో మెమరీస్ అని ఉన్న ఫోల్డర్ ను ఓపెన్ చేశాడు. తన జీవితంలో జరిగిన చాలా విషయాలు అందులో ఉన్నాయి. అతడు చిన్న వయసులో ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఇంటికి వెళ్ళాడు. కానీ తలుపులు ఓపెన్ చేసి చూస్తే తాగుబోతైన అతని తండ్రి అమ్మను అక్కను చిత్తుగా కొట్టాడు. ఆ తర్వాత పడుకున్నాడు. హీరోకు ఒక ఫేవరెట్ షూ ఉంటుంది. అది వైట్ కలర్ షూ. అందులో చూస్తే ఒక షూ పై చాలా రక్తం పడి ఉంది. ఇంకో షూను తన తల కింద పెట్టుకుని పడుకున్నాడు. అది తీద్దామని ప్రయత్నిస్తుంటే ఆ తండ్రి లేచాడు. అప్పుడు హీరోను ఒక రూమ్ లోకి రాక్కెళ్లి ఫుల్ గా కొట్టాడు. ఎప్పుడు ఇలాగే అతడు టార్చర్ చేస్తుంటాడు. ఇలాంటి బాధలు భరించి భరించి ఏదో ఒక రోజు బ్లాస్ట్ అవుతారు కదా. అలాగే హీరోకు ఇప్పుడు చాలా కోపం వచ్చింది. అందువల్ల అక్కడ ఉన్న మూట తీసి వాళ్ళ నాన్నపై వేశాడు. అప్పుడు అతడు చనిపోయాడు. ఆ తర్వాత ఎవరికీ తెలియకుండా డెడ్ బాడీని తీసుకెళ్లి ఒక చోట పాతి పెట్టాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చాడు. రాత్రంతా అతనికి నిద్ర పట్టలేదు. మరుసటి రోజు ఏమవుతుందో, ఎవరొచ్చి నన్ను తీసుకెళ్తారో అని భయపడుతూనే ఉన్నాడు. కానీ మరుసటి రోజు ఇతన్ని వెతుక్కుంటూ పోలీసులు ఏమీ రాలేదు. ఇప్పుడే హీరో హత్యల యొక్క రుచిని చూశాడు. కానీ ఇతడు హత్యలు ఎందుకు చేస్తున్నాడంటే, అతడు చేసే హత్య వేరే వాళ్ళకి ఉపయోగకరంగా ఉండాలి. అలా డిసైడ్ అయిపోయి కంటిన్యూగా హత్యలు చేస్తూనే ఉంటాడు. వీళ్ళ నాన్నలాగే బాగా తాగి వచ్చి ఒక ఫ్యామిలీని చాలా హరాస్ చేస్తున్న ఆ ఇంట్లో ఉన్న తండ్రిని కూడా చంపేశాడు. ఆ తర్వాత ఇతడు పెరుగుతున్న కొద్దీ ఇలా హత్యలు చేసుకుంటూనే పోయాడు. ఒకవైపు హత్యలు, ఇంకోవైపు చదువు కూడా బాగానే చదివాడు. వెటనరీ డాక్టర్ అయ్యాడు. ఒకసారి ఒక లేడీ తన డాగును చంపి తీసుకొచ్చింది. ఎందుకు చంపారు అని అడుగుతుంటే, ఆ డాగు ఆమె యొక్క వజ్రపు ఉంగరం మింగిందట. దాన్ని తీయాలంటే డాగును చంపాలి కదా. చంపి తీసుకొచ్చి దాన్ని కట్ చేసి ఆ వజ్రపు ఉంగరం తీసివ్వండి అని అడుగుతోంది. అప్పుడు అతడు కట్ చేసి రింగు బయటకు తీశాడు. కానీ ఆ ఉంగరాన్ని ఆ లేడీ నోట్లో వేశాడు. ఇప్పుడు నీ పొట్ట చింపి బయటకు తీస్తా అని ఆమెను కూడా చంపేశాడు. ఆ తర్వాత ఫుల్లుగా తాగి వీధుల్లో ఉండే వారిని హింసించే వాళ్ళను, తప్పు చేసే వారిని చంపుకుంటూ పోయాడు. బతకడానికి అర్హత లేని వారందరినీ చంపుకుంటూ వెళ్ళాడు. వీళ్ళందరినీ ఎక్కడ పాతి పెట్టాడంటే, వాళ్ళ ఊరిలోనే ఒక వెదురు తోట ఉంటుంది. ఆ తోటకు తీసుకెళ్లి డెడ్ బాడీలను పాతి పెట్టేవాడు. ఇలా పాతి పెట్టి ఆ తోటను కాస్త శ్మశానంగా మార్చాడు. ఎప్పుడైతే ఇతనికి యాక్సిడెంట్ అవుతుందో, తను పాస్ట్ మర్చిపోయి హత్యలను ఆపేశాడు. ఆ తర్వాత ఫుల్ గా ఈ డాక్టర్ పనే చేసేవాడు. కానీ ఇతనికి మతిమరుపు వచ్చింది కదా, మరి డ్యూటీ ఎలా చేశాడు అని అనిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే మజిల్ మెమరీ. అతడు 30 ఏళ్లుగా ఈ డాక్టర్ వృత్తే చేస్తున్నాడు. అందువల్లే
అతనికి చాలా కాన్ఫిడెంట్ గా తన పని తను చేసుకుంటా అని చేస్తున్నాడు. ఇప్పుడు కూడా ఒక పిల్లికి ఇంజెక్షన్ చేస్తున్నాడు. ఇప్పుడు అతని కాన్ఫిడెంట్ కొలాప్స్ అయింది. ఎందుకంటే ఇంజెక్షన్ వేయగానే ఆ పిల్లి చనిపోయింది. ఇన్నాళ్ళు కాన్ఫిడెంట్ గా ఉన్న అతడు ఇక ఆత్మవిశ్వాసం కోల్పోయాడు. ఎందుకంటే అతని మతిమరుపు ఎక్కువైపోయింది. రోజు రోజుకు తన డైలీ విషయాలు కూడా మర్చిపోతున్నాడు. ఆ పిల్లి చనిపోవడంతో దాని యజమాని బాగా ఏడుస్తున్నారు. అప్పుడు హీరో ఏమనుకుంటున్నాడంటే కొంచెం కొంచెంగా తనను తానే కోల్పోతున్నానని తెలుసుకున్నాడు. ఇకపై తను చేసే ప్రతి పని కూడా జాగ్రత్తగా చేయాలని అనుకుంటున్నాడు. అప్పుడు తన కూతురు ఇచ్చిన రికార్డును యూజ్ చేస్తున్నాడు. సీన్ కట్ చేస్తే అతడు ఒక పోయెటిక్ లెక్చర్ దగ్గరకు వచ్చాడు. అతడు తరచుగా అక్కడికి వస్తుంటాడు. ఈ రోజు టాపిక్ ఏంటంటే హత్య. అప్పుడు టక్కున హీరోను చూస్తూ మీరెప్పుడైనా హత్య చేశారా అని ఆ తర్వాత నవ్వుతున్నాడు. చూడ్డానికే అమాయకంగా ఉన్నాడు. ఇతడెక్కడ హత్య చేస్తాడు అని అంతా నవ్వుతుంటారు. హీరోను చూస్తూ అంతా నవ్వుతున్నారు. కానీ అతడి లాంటి వాడు మనకే తెలుసు కదా. ఏమీ రియాక్ట్ కాకుండా అలాగే కూర్చున్నాడు హీరో. దీనికి కారణం ఏంటంటే హీరోకు ఇంకో సమస్య ఉంది. ఏదైనా కూడా అతడు లేట్ గానే రియాక్ట్ అవుతాడు. టీవీలో షో వస్తుంటే కామెడీ వచ్చిందంటే అతని కూతురు మొదట నవ్వుతుంది. కానీ కొంచెం సేపు అయ్యాకే హీరో నవ్వుతుంటాడు. అదే ఇక్కడ కూడా జరుగుతోంది. అందరూ నవ్వి ఆపిన తర్వాత హీరో నవ్వుతున్నాడు. ఈ లెక్చర్ వినే గ్యాంగ్ లో ఒక లేడీ ఉంటుంది. ఆమెకు హీరో అంటే ఇష్టం. అందువల్ల అతని వెంట పడుతుంటుంది. ఇప్పుడు కూడా అతని వెనకే వస్తూ ఇబ్బంది పెడుతోంది. ఇదిగో చూడండి, మీరు అనవసరంగా నా వెనకే వచ్చి నన్ను హంతకుణ్ణి చేయకండి అంటుంటాడు. అప్పుడు ఆమె ఇప్పుడు కూడా మీరు తమాషాగా మాట్లాడుతున్నారే అని నవ్వుతోంది. సీన్ కట్ చేస్తే హీరో ఆ వెదురు తోటలోనే ఉన్నాడు. చాలా ప్రశాంతంగా పడుకున్న క్రమంలో అతడు చేసిన చివరి హత్య గుర్తుకు వస్తోంది. ఆ లేడీని ఇక్కడికి తీసుకొచ్చి చంపాడు. ఆమెను చంపాక ఇంటికి కారులో వెళ్లేటప్పుడు యాక్సిడెంట్ జరిగింది. అప్పుడు తలకు దెబ్బ తగిలి ఆ తర్వాతే మతి మరుపు వచ్చింది. దెబ్బలతోనే హీరో ఇంటికి వచ్చాడు. అప్పుడు అతని కూతురు చిన్నపిల్ల నాన్న ఏమైంది మీకు అని హత్తుకుని ఏడుస్తుంటుంది. ఈ మూమెంట్ తర్వాతే అతడు హత్యలు చేయడం ఆపాడు. ఆ తర్వాత తన కూతురు కోసమే బతుకుతున్నాడు. ఇప్పుడు రికార్డ్ తీసి నేను ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తున్నా, అక్కడ నుంచి ఇక్కడికి వెళ్తున్నా అని అన్ని రికార్డ్ చేసుకుంటున్నాడు. కారులో వెళ్తున్న క్రమంలో డమ్మాలన ఒక శబ్దం వచ్చింది. ఏంట్రా అని చూస్తే హీరో యొక్క కారు ముందున్న కారును ఢీకొట్టింది. మంచు బాగా కురుస్తుండడం వల్ల కనిపించక హీరో గుద్దాడు. ముందటి కారులో ఉన్న వారికి ఏమైందా అని చెప్పి హీరో దిగి వెళ్లి చూస్తున్నాడు. అప్పుడు ఒక విషయం నోట్ చేశాడు. అతడు గుద్దిన కారు యొక్క డిక్కీ ఓపెన్ అయింది. అందులో ఒక బ్యాగ్ ఉంది. ఆ బ్యాగ్ నుంచి రక్తం కారుతోంది. చూడగానే హీరో ఏం చేశాడంటే తన కచ్చిప్ తీసి రక్తంలో ముంచి తన జేబులో పెట్టుకున్నాడు. అదే టైంలో కార్లో ఉన్న వ్యక్తి బయటకు వచ్చాడు. ఇప్పుడే ఈ సినిమాలో సూపర్ మలుపు ప్రారంభం అవుతుంది. ఇతడు వేరెవరో కాదు, ఇప్పుడు ఈ ఊర్లో ఉన్న యుక్త వయసులో ఉన్న అమ్మాయిలను చంపుతున్నాడే ఆ సైకో కిల్లర్ ఇతడే. ప్రస్తుత సీరియల్ కిల్లర్, గత సీరియల్ కిల్లర్ ఒకే ప్రేమ్ లో ఉన్నారు. హీరో అతని కళ్ళనే చూస్తున్నాడు. అతని కళ్ళను చూస్తుంటే తెలుస్తోంది ఇతని చూపు దొంగ చూపులా ఉందని. అప్పుడు ఏమనుకుంటున్నాడంటే తప్పకుండా ఈ హత్య ఇతడే చేసి ఉంటాడని కన్ఫర్మ్ చేసుకున్నాడు హీరో. అప్పుడు అతడు హీరో ముందుకు వచ్చి సార్ నా పేరు మిన్, ఏంటి ఇక్కడ రక్తం ఉందని చూస్తున్నారా? వచ్చేటప్పుడు ఈ మంచులో కనిపించకుండా ఒక జింకను గుద్దాను, దాన్నే డిక్కిలో వేసి తీసుకెళ్తున్నాను సార్ అని చెప్పాడు. అప్పుడు హీరో ఎవరి దగ్గర నీ వేషాలు, నా దగ్గర అని మనసులో అనుకుంటున్నాడు. కానీ బయటికి ఏమంటున్నాడంటే సరే నీ కారును నేను ఢీకొట్టి డ్యామేజ్ చేశాను, దీన్ని తీసుకెళ్లి గ్యారేజ్ లో రెడీ అయ్యాక బిల్లు నాకివ్వు, ఇదిగో నా విజిటింగ్ కార్డ్ అని ఇచ్చాడు. ఆ కార్డ్ తీసుకుని ఒకలాగా చూస్తూ ఈ హంతకుడు వెళ్లిపోతున్నాడు. అప్పుడు హీరో రికార్డ్ తీశాడు. డిక్కీలో ఉన్న రక్తం, నంబర్ ప్లేటు, ఆ కారు ఉన్న లొకేషన్ అన్ని రికార్డ్ చేశాడు. బ్లడ్ ను టెస్ట్ చేశారు. అది ఓ పాజిటివ్ బ్లడ్. జింకకు ఇలాంటి బ్లడ్ ఎందుకు ఉంటుందిరా అనుకున్నాడు. అయితే మన ఊర్లో హత్యలు చేసే హంతకుడు ఇతడే అనుకుంటున్నాడు. అతనికి సంబంధించిన కేసు డీటెయిల్స్ తీసి చూస్తున్నాడు. నా ఇంట్లో కూడా ఒక కూతురు ఉంది, ఇతన్ని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు అనుకుంటాడు. వెంటనే పోలీస్ స్టేషన్ కు కాల్ చేసి ఆ కార్ యొక్క నెంబర్, ఇతడు చూసిన ప్లేసు, అక్కడ జరిగిన విషయం అంతా పోలీసులకు చెప్పాడు. సీన్ కట్ చేసి మరుసటి రోజు ఉదయం చూపించారు. ఆ స్టేషన్ లో ఉన్న ఉన్నతాధికారి ఏయ్యా మిన్ను, ఇదే కదా నీ కార్ నెంబరు, నువ్వు ఒక సైకో హంతకుడు వాట కదా అలా అంటుంటే అప్పుడే ఒక ట్విస్ట్ ఇచ్చారు. యాక్చువల్ గా ఈ సీరియల్ కిల్లర్ ఒక పోలీసోడు. సరే ఇతడు దొరికారా అని అనుకుంటుంటే ఆ ఉన్నతాధికారి బాగా నవ్వుతున్నాడు. ఎవడో ఫ్రాంక్ కాల్ చేశాడయ్యా, నీ కార్ నెంబర్ చెప్పి నువ్వే సీరియల్ కిల్లర్ అంటున్నాడు. అలా అతడు చెప్తుంటే అక్కడున్న అందరూ నవ్వుతున్నారు. ఎందుకంటే ఒక పోలీసు ఇలా సీరియల్ కిల్లర్స్ చేస్తాడా అని అనుకుంటున్నారు. అప్పుడు నైస్ గా బయటకు వచ్చాడు. వెంటనే హీరోకు కాల్ చేశాడు. యాక్చువల్ గా ఆ టైంలో హీరో వంట చేస్తున్నాడు. ఇతడికి
అతనికి మతిమరుపు ఎక్కువ కదా, వంట చేస్తుంటే ఫోన్ ను కూడా ఆ పాత్రలో వేశాడు. ఏంట్రా సౌండ్ వస్తోంది అని చూస్తే ఫోన్ అందులో వేశాడు. ఇప్పుడు తీసి మాట్లాడుతున్నాడు. సార్, మీరు ఒక కార్ నెంబర్ ఇచ్చి అందులో ఒక సైకో హంతకుడు వెళ్ళాడు అని పోలీసులకు కంప్లైంట్ చేశారు కదా, అది మేము చెక్ చేసి చూసాం. మీరు చెప్పినట్లు ఆ కార్ లో డెడ్ బాడీ ఏమీ లేదు సార్ అని చెప్పారు. అతడు నిజంగానే ఒక జింకనే తీసుకెళ్లాడు అని చెప్పాడు. అప్పుడు హీరో ఏమంటున్నాడంటే, నా పర్సనల్ నెంబర్ నీకెలా తెలిసింది అంటున్నాడు. అప్పుడు సీరియల్ కిల్లరే ఆశ్చర్యపోయాడు. ఓహో, నువ్వు ఇంత పెద్ద కిల్లాడివా అనుకుంటున్నాడు. సార్, ఏంటి సార్ మర్చిపోయారా, మీరే కదా నిన్న మీ విజిటింగ్ కార్డ్ ఇచ్చారు. అలా అంటుంటే హీరో అర్థం చేసుకున్నాడు, నిన్నటి సీరియల్ కిల్లరే నాకు కాల్ చేస్తున్నాడని. నేను పోలీసులకు కంప్లైంట్ చేసిన విషయం అతనికి తెలిసింది. ఇది తెలుసుకునే ఫోన్ చేశాడా అనుకున్నాడు. యాక్చువల్ గా పోలీసులు ఇతడిని నమ్మలేదన్న విషయం అతనికి అర్థమైంది. పోలీసులను నమ్మించాలంటే అతని దగ్గర ఎవిడెన్స్ ఉండాలి. అందువల్ల నిన్న ఇతన్ని ఎక్కడైతే చూశాడో అక్కడికే వెళ్ళాడు. ఇతడు కూడా ఒక హంతకుడే కదా. ఒక హంతకుడు హత్య చేసిన తర్వాత నెక్స్ట్ ఏమేం చేస్తాడో అతనికి తెలుసు. దాని గురించే ఆలోచిస్తూ కొంచెం కొంచెంగా లీడ్ వెతుక్కుంటూ వెళ్తున్నాడు. అటువైపు ఒక ఏరు పారుతుంటే చూశాడు. అందులోకి దిగి చూస్తే ఆ కిల్లర్ రీసెంట్ గా హత్య చేసిన డెడ్ బాడీ పడి ఉంది. డెడ్ బాడీని కనిపెట్టి పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాడు. కట్ చేస్తే మీడియా, పోలీసులు అక్కడికి వచ్చారు. డెడ్ బాడీని స్వాధీనం చేసుకున్నారు. అదంతా మిన్ అక్కడే ఉండి చూసి చాలా కోపడుతున్నాడు. వీడు సాధారణమైన వాడు కాదు, వాణ్ణి వదలకూడదు అనుకుంటున్నాడు. సీన్ కట్ చేస్తే హీరో ఎవరనేది ఇతనికి తెలిసిపోయింది. ఎందుకంటే విజిటింగ్ కార్డ్ ఇచ్చాడు కదా. అతడు ఒక వెటనరీ డాక్టర్. అందువల్ల పిల్లిని తీసుకుని నేరుగా హీరో యొక్క క్లినిక్ కు వెళ్ళాడు. అక్కడ హీరో యొక్క క్లినిక్ మూసి ఉంది. ఈ సైకో కిల్లర్ మూసి ఉన్న క్లినిక్ నే చూస్తున్నాడు. అదే టైంలో హీరో యొక్క కూతురు అటువైపు వచ్చింది. నాన్నకు ఒంట్లో బాగాలేదు, అందువల్ల ఈ రోజు క్లినిక్ ఓపెన్ లో ఉండదని చెప్పింది. తనంతట తానే మేక వచ్చి చిక్కిందని అతడు అనుకుంటున్నాడు. హీరో యొక్క కూతురునే చూస్తున్నాడు. సీన్ కట్ చేస్తే హీరో ఒక టీ షాప్ దగ్గర కూర్చున్నాడు. అక్కడికి తన ఫ్రెండ్ అయిన పోలీసు వచ్చాడు. హీరోనే అతన్ని పిలిచాడు. అతన్ని పిలిచి కిల్లర్ యొక్క కార్ నెంబర్ ఇచ్చాడు. నేను అనుకోకుండా నిన్న ఇతని కార్ ను ఢీకొట్టాను. అతనితో నాకు ఎలాంటి గొడవ వద్దు. ఇతడెవరో కనిపెడితే అతనితో మాట్లాడి సమస్యను సాల్వ్ చేస్తా అంటాడు. సరే సరే, అతడెవరో కనిపెట్టి చెప్తా అని పోలీసు చెప్పాడు. సీన్ కట్ చేస్తే హీరో యొక్క కూతురునే చూపించారు. ఆమె రాత్రిపూట ఒంటరిగా నడుచుకుంటూ వస్తోంది. ఆమెనే సీరియల్ కిల్లర్ ఫాలో అవుతూ వస్తున్నాడు. ఆమె దగ్గరికి వచ్చి, ఏంటమ్మా రాత్రిపూట ఒంటరిగా వెళ్తున్నారు, రండి నేను ఇంట్లో డ్రాప్ చేస్తా అని కార్లోకి ఎక్కించుకున్నాడు. ఇంకోవైపు హీరో, నా కూతురు ఇంకా ఇంటికి రాలేదు, ఏమై ఉంటుంది అని చాలా కంగారు పడుతున్నాడు. సడన్ గా దూరంగా ఏదో చూస్తే అతని కళ్ళు ఆటోమేటిక్ గా కొట్టుకుంటున్నాయి. అప్పుడు అతని కళ్ళకు ఒక లేడీ కనిపించింది. ఆ లేడీ ఎవరంటే చివరిసారిగా వెదురు తోటలో ఒక ఆమెను చంపాడే, ఆమెనే ఈమె. ఆ రూపం కనిపించగానే ఆమె యొక్క గొంతు పిసుకుతున్నాడు హీరో. గొంతు బాగా పిసుకుతుంటే అప్పుడు అతనికి నాన్న అనే ఒక శబ్దం వినిపించింది. ఏంట్రా అని చూస్తే ఇంతసేపు అతడు గొంతు పిసికేది వేరెవరిదో కాదు, తన కూతురుదే. అంతే, అతడు అదిరిపడ్డాడు. చాలా కన్ఫ్యూజన్ లో ఆ ఇంట్లో కూర్చుని ఉన్నాడు. ఈ విషయాన్ని కూతురు పెద్దగా పట్టించుకోలేదు. ఏదో తెలియకుండా అలా చేసి ఉంటాడు మా నాన్న అనుకుంటోంది. కానీ ఇతడు మాత్రం చాలా ఫీల్ అవుతున్నాడు. అతని కళ్ళకు చాలా ఫ్లాషెస్ వచ్చి వెళ్తున్నాయి. ఇతడు ఎలా ఆలోచిస్తున్నాడంటే, ఒకవేళ నాలోని సైకో మళ్ళీ బయటకు వచ్చాడా, నేనే ఈ ఊర్లో జరిగే హత్యలను చేస్తున్నానా అని కన్ఫ్యూజన్ లో పడ్డాడు. ఇప్పటి వరకు జరిగిన ప్రస్తుత హత్యలను తనే చేస్తున్నాడా అని కూడా అనుకుంటున్నాడు. యాక్చువల్ గా మిన్నే ఇతని కారును ఢీకొట్టినట్లు, ఇతని కారులోనే రక్తం ఉన్నట్లు అతడు ఫీల్ అవుతున్నాడు. ఇలా ఆలోచించి చివరగా కూతురును చూస్తూ ఏమంటున్నాడంటే, దయచేసి నన్ను ఏదైనా వృద్ధాశ్రమంలో చేర్చమ్మా, ఎందుకంటే నా పరిస్థితి దారుణంగా ఉంది. నా డైపర్ కూడా నువ్వే చేంజ్ చేసేలా అవుతుందేమో అంటున్నాడు. చాలా ఫీల్ అవుతుంటే, దానికేంటి నాన్న, చిన్న వయసులో మీరు నన్ను జాగ్రత్తగా చూసుకోలేదా, నేను కూడా మిమ్మల్ని అలాగే చూసుకుంటా అంటోంది. తెల్లారగానే అతని జుట్టు కూడా కట్ చేసింది. వెళ్ళండి, మీ మనసుకు ప్రశాంతత కలిగేలా ఎక్కడికైనా వెళ్ళిరండి అంటోంది. అప్పుడు హీరో తన కూతురు తనపై చూపిస్తున్న ప్రేమను చూస్తూ చాలా సంతోషపడుతున్నాడు. సీన్ కట్ చేస్తే ఆ ఊర్లో నన్స్ ఉంటారే, అక్కడికి వచ్చాడు హీరో. ఇతనికి చిన్న వయసులో అక్క ఉంటుంది, ఆమె ఇక్కడే ఉంటుంది. ఆమె నన్నయింది, ఆమెను చూడ్డానికి వచ్చాడు. తనకు ఏ కష్టం వచ్చినా కూడా అక్కకే చెప్పుకుని వెళ్ళిపోతుంటాడు. తన పరిస్థితి చాలా దారుణంగా ఉంది అని, తనకు మతిమరుపు ఎక్కువైందని అక్కకు చెప్పాడు. అప్పుడు ఆమె, నీ కోసం నేను ప్రే చేస్తాను తమ్ముడు అని చెప్పింది. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళేటప్పుడు, మా అక్క వరకు చూస్తే నేను చేసింది ఒకే ఒక హత్య, తాగుబోతైన మా నాన్నను చంపడం మాత్రమే ఆమెకు తెలుసు. కానీ ఆ తర్వాత నేను చాలా హత్యలు చేశాను. ఒకవేళ ఆ విషయాలన్నీ మా అక్కకు తెలిస్తే అప్పుడు కూడా మా అక్క నా కోసం ప్రే చేస్తుందా అని అనుకుంటున్నాడు. ఆ తర్వాత
తర్వాత లెక్చర్ క్లాస్ కు వెళ్ళాడు. అప్పుడే హీరో వెంట పడుతుంది. ఆమె కూడా వచ్చింది. హీరో ఎంతో అవాయిడ్ చేశాడు, కానీ ఆమె ముందే వచ్చి కారులో కూర్చుంది. ఈ లేడీని చూసినప్పుడు అతనేమనుకుంటున్నాడంటే మాట్లాడకుండా ఈమెను కూడా లేపేద్దామా అనుకుంటున్నాడు. కారులో వెళ్తున్నప్పుడు సడన్ గా కారు ఆపి షాకింగ్ గా చూస్తున్నాడు. సడన్ గా అతని కళ్ళు కొట్టుకుంటున్నాయి. ఇలా కొట్టుకుంటుందంటే అతడు పాత విషయాలన్నీ మర్చిపోతున్నాడని అర్థం. ఏంట్రా ఇతడు ఇలా చూస్తున్నాడు అని ఆమె అనుకుంటోంది. అప్పుడు ఇంకో దృశ్యం చూశాడు. హీరో యొక్క కూతురు సైకో కిల్లర్ తో కలిసి మాట్లాడుకుంటూ వెళ్తోంది. మిన్ తో వెళ్లేది తన కూతురే అని హీరోకు తెలిసింది. కానీ మిన్ ఒక హంతకుడు అన్న విషయం మర్చిపోయాడు. అతన్ని చూస్తూ ఎవరు మీరు అని అడుగుతున్నాడు. అప్పుడు అతడే పరిచయం చేసుకున్నాడు. సార్, నేను మీ కూతురు యొక్క బాయ్ ఫ్రెండ్ ని, నేను పోలీసుగా పనిచేస్తున్నా అని చెప్పాడు. అప్పుడు హీరో అనుకుంటున్నాడంటే ఓహో, అయితే నా కూతురు యొక్క బాయ్ ఫ్రెండ్ ఒక పోలీస్ అనుకున్నాడు. అప్పుడు హీరో పక్కన ఉన్న ఆ లేడీ, ఆహా పోలీసే నీ అల్లుడా, అయితే నీ కూతురుని అతడు బాగానే చూసుకుంటాడు, సరే మనం వెళ్దాం రండి అని హీరోని తీసుకెళ్తోంది. హీరోకు ఏమీ అర్థం కావట్లేదు, ఏది గుర్తుకు లేదు. ఇప్పుడు హీరో కారులో వెళ్తున్నాడు, కానీ ఆలోచనలో పడ్డాడు. ఒకానొక దశలో ఆమెను కారులోంచి దింపేశాడు. రికార్డ్ తీసుకున్నాడు. నా కూతురుకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, అతడు పోలీస్ ఆఫీసర్ అని రికార్డ్ చేసుకున్నాడు. సీన్ కట్ చేసి కిల్లర్ ను చూపించారు. అతడు హీరో యొక్క కూతురుతో మాట్లాడుతున్నాడు. నేను ఇంతకు ముందు మీ నాన్నను కలిశాను, కానీ ఇప్పుడు అతడు నన్ను గుర్తుపట్టలేదే అంటున్నాడు. అప్పుడు హీరోయిన్ తన తండ్రి గురించి మొత్తం చెప్తోంది. అతనికి మతిమరుపు వ్యాధి ఉంది అని చెప్పగానే ఓహో అలాగా అంటున్నాడు. చివరిసారిగా రోడ్డుపై అతన్ని చూశాను, అక్కడ ఆయన ఏం చేస్తున్నాడు అని అడిగాడు. అప్పుడు హీరోయిన్ ఏం చెప్తోందంటే అటువైపే మాకు సంబంధించిన వెదురు తోట ఉంది, అక్కడికి తరచుగా మా నాన్న వెళ్తుంటాడు అని చెప్పింది. యాక్చువల్ గా ఇతడు ఎవరో తెలియకుండానే వాళ్ళ నాన్నకు సంబంధించిన అన్ని విషయాలను ఈ కూతురు చెప్తోంది. అప్పుడు ఇతడేమో హీరోకు సంబంధించిన అన్ని వివరాలు తెలుసుకుంటున్నాడు. సీన్ కట్ చేస్తే హీరో పోలీస్ ఆఫీసర్ కు కార్ నెంబర్ ఇచ్చాడు కదా, అతడు అన్ని వివరాలు సేకరించి ఏం చెప్తున్నాడంటే మీరు ఇచ్చిన నెంబరు ఒక పోలీస్ ఆఫీసర్దే, అతని పేరు మిన్ అని చెప్పి వెళ్ళిపోయాడు. కానీ హీరో ఏమనుకుంటున్నాడంటే మిన్ పోలీస్ ఆఫీసర్ అని కంటిన్యూగా అనుకుంటున్నాడు. ఆ తర్వాత రికార్డు ఓపెన్ చేసి ప్లే చేస్తున్నాడు. నా కూతురు యొక్క బాయ్ ఫ్రెండ్ పేరు మిన్, అతడు ఒక పోలీస్ ఆఫీసర్ అని అందులో చెప్పుకున్నాడు. అది వినగానే ఇతడు అదిరిపడ్డాడు. అప్పుడు చాలా విషయాలు అతనికి గుర్తుకు వచ్చాయి. మిన్ కార్ ను ఇతడు ఢీ కొట్టింది, డిక్కీలో డెడ్ బాడీని చూసింది, అన్ని విషయాలు అతనికి ఫ్లాషెస్ గా వచ్చాయి. ఇవన్నీ గుర్తుకు రాగానే హీరో వెంటనే తన కూతురుకు కాల్ చేసి ఎక్కడున్నావు అమ్మా అని అడిగాడు. నేను మిన్ తో సినిమా థియేటర్ లో సినిమా చూస్తున్నానని చెప్పింది. వెంటనే ఫోన్ కట్ చేసి నేరుగా థియేటర్ లోకి వెళ్ళాడు. లోపలికి వెళ్ళాక మొత్తం వెతుకుతున్నాడు. ఫ్రంట్ రోలో మిన్ను ఆ డాటర్ కూర్చుని సినిమా చూస్తున్నారు. ఒక్కో రో వెతుకుతున్న హీరోకు సడన్ గా కళ్ళు కొట్టుకోవడం స్టార్ట్ అయింది. అలా జరిగిందంటే ఏంటర్థం? అతడు మర్చిపోతున్నాడని అర్థం. ఇప్పుడు కంప్లీట్ గా అతడు ఎందుకోసం వచ్చాడన్న విషయమే మర్చిపోయాడు. అక్కడ కూర్చుని సినిమాను చూస్తున్నాడు. సినిమా అయిపోయింది. అక్కడి నుంచి తన కూతురు మిన్ను ఇద్దరు వెళ్ళిపోయారు. కానీ ఇతనికి లేట్ గా రియాక్షన్ కలుగుతుంది కదా, ఇంకా కూర్చుని క్లైమాక్స్ చూసి ఏడుస్తున్నాడు. అప్పుడు అతనికి సందేహం కలిగింది. ఇప్పుడు ఎందుకు నేను ఇక్కడికి వచ్చి కూర్చున్నా అనుకున్నాడు. అలా ఆలోచిస్తూ ఇతడు కనిపించకుండా పోతే ఎక్కడికి పోతాడు? పోలీస్ స్టేషన్ కే కదా, అందువల్ల అక్కడికే వెళ్ళాడు. అతడు లోపలికి వెళ్ళడానికి ముందే హీరో యొక్క కూతురు కాల్ చేసింది. నాన్న ఎక్కడున్నారు అని అడగగానే అతనికి గుర్తొచ్చింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళాడు. ఎలా వచ్చావమ్మా అని అడుగుతుంటే నన్ను మిన్ డ్రాప్ చేశాడు అని చెప్పగానే వెంటనే ఆమె చేతిని పట్టుకుని లోపలికి లాక్కెళ్లి ఇదిగో చూడు, ఆ మిన్ అనేవాడు సైకో హంతకుడు, నువ్వు వాడితో కలవకూడదు, నీకే డేంజర్ అని అంటున్నాడు. అప్పుడు హీరోయిన్ ఒక విషయం చెప్తోంది. నాన్న నేను చెప్పేది వినండి, ఆ హత్యలు చేసేది మీరేనేమోనని మిన్ మీపై అనుమాన పడుతున్నాడని ఆమె చెప్పింది. అప్పుడు హీరో షాక్ అయిపోయాడు. ఏం చెప్పాడు అని అడుగుతుంటే ఆ హత్య జరిగిన రోజు రాత్రి మీరు అటువైపే వెళ్లారు. 2-3 రోజుల తర్వాత నేను మీ షూను కడిగాను. అప్పుడు ఆ షూకు చాలా బురద ఉంది. అది చూసి నాకు ఎంత భయం వేసిందో తెలుసా? ఇదంతా నేను మిమ్మల్ని అడిగానా నాన్న అంటోంది. అప్పుడు హీరో ఒకే ఒక మాట అడుగుతున్నాడు. ఆ హత్య నేను చేశానని నువ్వు నమ్ముతున్నావా అమ్మా అన్నాడు. లేదు నేను అస్సలు నమ్మలేదు అంటోంది. కానీ నాకు భయంగా ఉంది నాన్న అంటోంది. అప్పుడు హీరో ఏమనుకుంటున్నాడంటే వాడు మామూలుడు కాదు, చాలా స్మార్ట్ గా ఈ విషయాన్ని మూవ్ చేస్తున్నాడు అని అర్థం చేసుకున్నాడు. నాకే స్కెచ్ వేస్తున్నాడా అని హీరో ఏం చేశాడంటే ఇతని కథను త్వరగా ముగించాలని అనుకున్నాడు. మరుసటి రోజే ఆ పోలీస్ ఆఫీసర్ ను మీట్ అయ్యాడు. అతని కారులోంచి రక్తం తీశాడు కదా, దాన్ని ఇచ్చి దీన్ని చెక్ చేయండి అని చెప్పాడు. సరే నేను చెక్ చేస్తాను, కానీ వారం పడుతుంది అని ఆ పోలీస్ చెప్పాడు. కానీ ఈ రిజల్ట్ వచ్చేలోపు తన కూతుర్ని కాపాడుకోవాలి కదా,
అందువల్ల మిన్ వచ్చి ఆమెను పికప్ చేసుకునేలోగా హీరో వచ్చి పికప్ చేసుకుంటున్నాడు. రామ్మా నువ్వు వచ్చి నా బండిలో ఎక్కువ, నేను సార్తో మాట్లాడతా అంటాడు. నేరుగా వచ్చి నవ్వుతూనే బెదిరిస్తున్నాడు. రేయ్ నువ్వెవరో నాకు తెలుసు, ఇకపై నువ్వు నా కూతురుతో తిరగడం చూశానే అనుకో, నిన్ను కత్తికో కండగా నరుకుతా అంటుంటాడు. తర్వాత ఇంటికి రాగానే ఏం చేస్తున్నాడంటే వర్కౌట్స్ చేస్తున్నాడు. ఎందుకంటే ఇతడు ఢీ కొట్టబోయేది ఒక యంగ్స్టర్ ను. ఆల్రెడీ ఇతనికి వయసు అయిపోయింది. ఫిజికల్ గా కూడా స్ట్రాంగ్ గా ఉండాలని అనుకుంటున్నాడు. ఇతడు యంగ్ గా ఉన్నప్పుడు చాలా హత్యలు చేశాడు, పెద్ద పెద్ద వారిని చంపేశాడు. దానికి కారణం ఏంటంటే ఇతని శరీరంలో ఉన్న స్ట్రెంత్. కానీ ఇప్పుడు అది లేదు కదా, అందువల్ల స్ట్రెంత్ కోసం భయంకరంగా వర్కౌట్స్ చేస్తున్నాడు. కానీ వయసు అయిపోయింది కదా, ఇప్పుడు శరీరం అంతా నొప్పి పెడుతోంది. అప్పుడు అతడు ఏమనుకుంటున్నాడంటే వాడిని నేరుగా ఢీ కొట్టి గెలవలేను, అలాగని వాడిని వదులుతానా, అస్సలు వదలొద్దు, వేరే విధంగా వీడిని చంపాలనుకుంటాడు. ఇతడు వెటర్నరీ డాక్టర్ కదా, అనిమల్స్ కి ఇచ్చే ఒక పాయిజన్ ఉంటుంది. ఆ పాయిజన్ ను ఇంజెక్షన్ లో ఎక్కించాడు. నేరుగా అతని ఇంటి ఎదురుగా వెళ్ళాడు. అతని ఇంటి ఎదురుగా కార్ ఆపి వేచి చూస్తున్నాడు. అతడు రాత్రి కాగానే ఇంటికి వస్తాడు. పడుకోగానే వెళ్లి ఇంజెక్షన్ వేసి చంపేద్దాం అనుకుంటున్నాడు. చాలా సేపు అలా వెయిట్ చేస్తున్నాడు. సడన్ గా అతని కళ్ళు కొట్టుకుంటున్నాయి. ఆ తర్వాత వచ్చిన పనే మర్చిపోయాడు. సీన్ కట్ చేస్తే అతడు ఇంట్లో ఉన్నాడు. ఆపోజిట్ లో మిన్నున్నాడు. ఏంటంటే అతడు అంతా మర్చిపోయి అక్కడే పడుకున్నాడు. మిన్నే ఇంటికి తీసుకొచ్చాడు. ఇప్పుడు అంతా మర్చిపోయి ఎవరు మీరు అని మిన్ను చూస్తూ అడుగుతున్నాడు. వెంటనే అతడే అంటున్నాడంటే సార్ నేనే మీ కూతుర్ని పెళ్లి చేసుకోబోతున్నాను, నేను మీ అల్లుడిని, మనం లాస్ట్ టైం కలుసుకుని మాట్లాడుకున్నాం కదా, మర్చిపోయారా అంటుంటాడు. సరే లాస్ట్ టైం మనం కలుసుకుని ఏం మాట్లాడుకున్నాం అని హీరో అడిగాడు. మేము పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో హాయిగా ఉండాలని మీరు ఆశీర్వదించారు కూడా అంటుంటాడు. అప్పుడు హీరోకు లైట్ గా అనుమానం కలిగింది. ఏంటి నేను ఆశీర్వదించానా అంటున్నాడు. ఒక నిమిషం ఉండు అని లోపలికి వెళ్ళాడు. ఎందుకంటే హీరో ఎవరితోనూ క్లోజ్ గా మెలగడు. విష్ చేయడం అతనికి అసలు అలవాటే లేదు. నేను ఆశీర్వదించానని చెప్తున్నాడే, నేను అసలు అలా చేయను కదా అనుకుంటున్నాడు. అప్పుడే అతనికి ఫ్లాషెస్ వస్తున్నాయి. నిన్ను కత్తికో కండగా నరికేస్తాన్రా అని అన్నాడే, ఆ విషయం గుర్తుకొచ్చింది. వెంటనే ఇంజెక్షన్ తీసుకున్నాడు. అతడున్న రూమ్ కు వస్తున్నాడు. అప్పుడు మిన్ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఆ డాక్టర్ మిన్ కి టాటా చెప్తోంది. కూతురు మెడపై గీరిన గుర్తులు ఉండడం హీరో గమనించాడు. వెంటనే ఆమెను లోపలికి లాక్కొచ్చి చెప్పు ఇది మిన్ పనే కదా అంటున్నాడు. అప్పుడు ఆమె నాన్న ఇది మీరే చేశారు అంటోంది. ఎవరో ఒక మహిళను గుర్తు చేసుకుని నా గొంతు పిసికారు అంటుంది. ఈ మాట వినగానే అతని గుండె పగిలిపోయినంత పనైంది. నాలో ఏం జరుగుతోంది అని తనలో తనే ఏడుస్తున్నాడు. నేరుగా లోపలికి వెళ్లి తన కూతురు ఫోటో కట్ చేసి లాకెట్ లో పెట్టుకున్నాడు. ఇకపై తన కూతురు గుర్తుండాలని ఆ లాకెట్ లో అలా భద్రపరుచుకున్నాడు. ఇతడు కన్ఫ్యూజన్ లో ఉన్న క్రమంలో అక్కడికి పోలీస్ ఆఫీసర్ వచ్చాడు. బ్లడ్ శాంపిల్ అతడు చెక్ చేశాడు కదా, అది తీసుకొచ్చి ఇస్తున్నాడు. ఏంటయ్యా నీ మాట విని నేను దీన్ని ల్యాబ్ కు పంపించాను. ఏదో మనిషి రక్తం అది ఇది అన్నావు, కానీ ఇది మనిషి రక్తమే కాదట, జింక రక్తం అని చెప్పారు అనగానే ఇతడు ఆశ్చర్యపోయాడు. ఒక చోట కూర్చుని బాగా ఏడుస్తున్నాడు. అప్పుడు ఒక రూపం అతని ముందుకు వచ్చింది. అది వేరెవరో కాదు, హీరో యొక్క సిస్టరే. నాకు అసలు ఏం జరుగుతుందో తెలియట్లేదు, నా సొంత కూతురునే నేను గుర్తుపట్టలేకపోతున్నాను అని ఏడుస్తున్నాడు. అప్పుడు వాళ్ళ అక్క ఓదారుస్తుంది. ఆ తర్వాత అతడు తన రూమ్ కు వచ్చాడు. అక్కడికి వచ్చి చూస్తే ఇతడి చేతుల్లోని చనిపోయాడే వాళ్ళ నాన్న. అతడు ఆ ల్యాప్టాప్ ఓపెన్ చేసి చూస్తున్నట్లు ఇతనికి అనిపిస్తోంది. ఆ సీన్ చూసి అతడు అదిరిపడ్డాడు. అప్పుడే అతనికి మెలకువ వచ్చింది. చూస్తే అతని చేతులు కట్టేసి ఉన్నాయి. ఆ ల్యాప్టాప్ ను చూస్తున్నది వేరెవరో కాదు, ఈ కిల్లరే. హీరోని చూస్తూ ఆహా సార్ లేచాడా, నిన్ను చూసినప్పుడే నాకు అనుమానం కలిగిందయ్యా, నువ్వు కూడా నాలాగే ఉంటావని అనిపించింది. కానీ అప్పుడు సీరియస్ గా తీసుకోలేదు. నువ్వు ఎంత పెద్ద మనిషివో నాకు తెలిసింది. అందువల్లే ఆ బ్లడ్ శాంపిల్ ను మార్చాను. ఎలా ఉంది నా పనితనం అని ట్విస్ట్ ఇస్తున్నాడు. ఇతడు మార్చి పెట్టడం వల్లే ఆ పోలీస్ ఆఫీసర్ దాన్ని చెక్ చేసి జింక బ్లడ్ అని చెప్పాడు. ఇప్పుడే నీ గురించి మొత్తం చదివాను, చాలా మందిని చంపినట్లున్నావే. కానీ నాకు ఒక సందేహం, నీ వెనక తిరుగుతోందే ఒక లేడీ, ఆమెనెందుకు నువ్వు ఇంకా చంపలేదు? సరే ఆమెకు కాల్ చేద్దామా అని హీరో ఫోన్ లో డయల్ చేసి అతని వైపు తోశాడు. అప్పుడు హీరో ఆ ఫోన్ లో అనుకోకుండా అలా కాల్ చేశాను అని కట్ చేశాడు. ఎలా చూసినా కూడా నువ్వు నేను ఒకటే కదా మామా, నువ్వేమో ఈ భూమిపై బతకడానికి అర్హత లేని వారిని చంపావు, కానీ నేను మాత్రం నాకు నచ్చిన వారిని సెలెక్ట్ చేసుకుని చంపుతున్నాను. పెద్ద వ్యత్యాసం ఏమీ లేదు, కానీ ఇద్దరము హంతకులమే అంటున్నాడు. నీ కూతుర్ను చంపాలని అనుకుంటే ఎప్పుడో చంపేసేవాణ్ణి, కానీ నాకు అలా చంపాలని లేదు. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే నేను చేసిన హత్యలన్నీ నువ్వే చేసినట్లు ఒప్పుకుంటావట, అర్థమైందా అని చెప్పి ఒక ఇంజెక్షన్ తీసి హీరో మెడలో
మెడలో గుచ్చాడు. అంతే, హీరో మైకంలో పడిపోయాడు. కొంచెం సేపు అయ్యాక కళ్ళు తెరిచాడు. జరిగిందంతా హీరోకు గుర్తుకు వచ్చి బెదిరిపోయాడు. వెంటనే ఏం చేశాడంటే, ఇకపై ఇలా ఉంటే మంచిది కాదని తన కూతుర్ని తీసుకుని, తనను చూడ్డానికి ఇంతకు ముందు అక్క వచ్చింది కదా, బ్యాగులో దుస్తులు పెట్టి వేగంగా తన కూతుర్ని అక్కతో పంపిస్తున్నాడు. కొన్నాళ్ల పాటు అక్కతో ఉండు, నేనుగా పిలిచేంత వరకు నువ్వు రావద్దు అని కూతురుకు చెప్పాడు. క్యాబ్ లో వాళ్ళిద్దరిని పంపించాడు. ఆ తర్వాత ఇంజెక్షన్ తీసుకుని విలన్ ను ఫాలో అవుతున్నాడు. ఆ సైకో కిల్లర్ ఆ సాయంత్రం ఏం చేశాడంటే, ఊరు చివర ఉండే ఒక ఇంటికి వెళ్ళాడు. అతడు లోపలికి వెళ్తుంటే హీరో చూశాడు. అతని వెనుకే వెళ్తూ ఒక చోట దాక్కున్నాడు. అతడు ఆ ఇంట్లోకి వెళ్లి కొంచెం సేపు ఉండి ఆ తర్వాత వెళ్లిపోయాడు. అప్పుడు హీరో లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్లి చూస్తే చాలా చోట్ల రక్తపు మరకలు ఉన్నాయి. ఆ తర్వాత ఫ్రిడ్జ్ ఉంది, దాన్ని ఓపెన్ చేశాడు. అందులో ఒక వీడియో కెమెరా ఉంది. అది ప్లే చేశాడు. అందులో ఒక లేడీ నన్ను చంపొద్దు అని బతిమలాడుతోంది. ఆ లేడీ వేరెవరో కాదు, హీరో వెంట పడుతుంది ఆ లేడీనే. ఆమెను తీసుకొచ్చి అతడు చంపినట్లున్నాడు. వెంటనే హీరో ఆ వీడియో తీసుకెళ్లి తనకు తెలిసిన పోలీసుకి ఇచ్చాడు. ఇదిగో చూడండి, మీ డిపార్ట్మెంట్ లో ఉన్న మిన్నే ఇదంతా చేస్తున్నాడు. మా ఇంటికి వచ్చి బ్లడ్ శాంపిల్ ని మార్చింది కూడా వాడే. దయచేసి వాడిని అరెస్ట్ చేయండి అని మాట్లాడుతున్నారు. అదే టైంలో మిన్ వచ్చాడు. హీరోను చూస్తూ, కొంచెం బయటకు రండి సార్, మీ వెంట పడే లేడీ కనిపించకుండా పోయింది. ఆమె మొబైల్ కు చివరిసారిగా మీ ఫోన్ నుంచే కాల్ వెళ్ళింది. అప్పుడే హీరోకు ఒక విషయం గుర్తుకు వస్తోంది. అతడు హీరో ఇంటికి వచ్చినప్పుడు హీరోను కట్టేశాడు కదా, ఆ తర్వాత అతని ఫోన్ లోంచి కాల్ చేసి హీరో వైపు తోసాడే, ఆ విషయం గుర్తుకు వచ్చింది. ఓహో, అయితే వీడు ఎవిడెన్స్ క్రియేట్ చేశాడు, మీపైనే మాకు అనుమానంగా ఉంది అని అతడు చేసిన హత్యలన్నిటినీ ఇతనిపై వేయాలని అతడు చూస్తున్నాడు. అప్పుడు హీరో టెన్షన్ అయిపోయి వాణ్ణి కొట్టడానికి వెళ్ళాడు. ఇప్పుడైతే హీరోను వాళ్ళు అరెస్ట్ చేయలేదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ప్రాపర్ ఎవిడెన్స్ లేవు. ఆ లేడీ యొక్క డెడ్ బాడీ ఎక్కడ ఉంది ఇదంతా వాళ్ళు కనిపెట్టలేదు. అప్పుడు హీరోను వదిలేశారు. కానీ హీరోను చూస్తూ ఒక ప్రశ్న అడిగాడు. ఏంటి సార్, 3 రోజులుగా మీ కూతురికి కాల్ చేస్తున్నాను కానీ వెళ్ళట్లేదే, ఎక్కడ దాచిపెట్టారు సార్ మీ కూతుర్ని అంటున్నాడు. అప్పుడు హీరో చాలా పొగరుగా, నువ్వు వెళ్ళలేని చోట్లో నా కూతుర్ని పెట్టాన్రా అంటున్నాడు. మా అక్కతో నా కూతుర్ని పంపించాన్రా, నువ్వు ఎక్కడ వెతికినా కూడా మా అక్కను కనిపెట్టలేవు అంటున్నాడు. ఇప్పుడు ఒక సూపర్ ట్విస్ట్ ఇచ్చారు. అవును సార్, మీ అక్కను ఎవ్వరూ కనిపెట్టలేరు, ఎందుకంటే మీ అక్కనే చనిపోయింది కదా అంటున్నాడు. ఆ మాట వినగానే హీరో అదిరిపడ్డాడు. ఏంటి, నువ్వు చంపావారా అని అంటుంటాడు. యాక్చువల్ గా ఇతని అక్క చనిపోయి చాలా సంవత్సరాలే అయింది. ఏది, మీ అక్కకు ఒకసారి కాల్ చేయండి అని అంటుంటే అప్పుడు హీరో వాళ్ళ అక్క పేరు పెట్టి ఫోన్ లో సెర్చ్ చేస్తున్నాడు. చూస్తే నంబరే లేదు. భయపడిపోతున్నాడు, ఎందుకంటే వాళ్ళ అక్కతోనే కదా తన కూతురుని పంపించాడు. వెంటనే చాలా వేగంగా వాళ్ళ అక్క క్వార్టర్స్ లో ఉంటుంది, అక్కడికి వెళ్లి చూస్తున్నాడు. చూస్తే అది పాడుబడిపోయి ఉంది. ఇప్పుడు ఇంకో ట్విస్ట్ ఇచ్చారు. హీరో మొదట వాళ్ళ నాన్నను చంపాడు కదా, దానికి కారణం ఏంటంటే వాళ్ళ నాన్న టార్చర్ చేయడంతో వాళ్ళ అక్క సూసైడ్ చేసుకుని చనిపోయింది. అందువల్లే కోపంతో వాళ్ళ నాన్ననే హీరో చంపేశాడు. కానీ ఇతనికి ఎప్పుడైతే తలకు గాయమైందో అప్పటి నుంచి వాళ్ళ అక్క ప్రాణాలతోనే ఉందని, ఆమె నన్గా మారిందని అనుకుంటున్నాడు. కానీ ఇంకో సందేహం కలిగింది. ఇంతకీ నా కూతుర్ని ఎవరితో పంపించారా అని తల పట్టుకున్నాడు. ఇంకోవైపు మిన్ ఆ ఫ్రెండ్ పోలీసు యొక్క మనసు మార్చి వెదురు బొంగులు ఉండే అడవికి తీసుకెళ్లాడు. ఇంకోవైపు హీరోకు పాత విషయాలన్నీ గుర్తుకు వస్తున్నాయి. ఆ విషయాలన్నీ చెప్తున్నాడు. చివరిసారిగా ఒక లేడీని ఆ వెదురు బొంగులు ఉండే అడవిలో చంపాడు కదా, ఆమె వేరెవరో కాదు, అతని యొక్క భార్యే. ఆమెకు వేరే వ్యక్తితో అఫైర్ ఉండింది. అందువల్లే ఆమెను అక్కడికి సందేహంతో తీసుకొచ్చాడు. మర్యాదగా నిజం చెప్పు, మనం ఇక్కడ నుంచి వెళ్దాం అంటుంటాడు. కానీ ఆ లేడీ, నువ్వు నన్ను చంపినా పర్వాలేదు కానీ నా కూతురును మాత్రం ఏమీ చేయకు అంటోంది. ఏంటి, నీ కూతురా? అలాగైతే ఆమె నా కూతురు కాదా అంటున్నాడు. అప్పుడు ఆమె ఒక ట్విస్ట్ ఇచ్చింది. ఇంట్లో ఉన్న కూతురు నీకు పుట్టిందే కాదు, ఆమె అఫైర్ పెట్టుకుంది కదా, అతని వల్లే ఆ బిడ్డ పుట్టిందని చెప్పింది. అంతే, ఆ మాట వినగానే ఆమెను చంపేశాడు. ఆ తర్వాత చాలా కోపంగా చిన్న పిల్ల అయిన తన కూతురును చంపడానికి కారులో వేగంగా వస్తున్నాడు. చాలా ప్రేమగా పెంచిన పాప తన కూతురు కాదని తెలియగానే చంపుదామని వచ్చాడు. కానీ అప్పుడు జరిగిన యాక్సిడెంట్ లో అతడు అన్ని విషయాలు మర్చిపోయాడు. ఒక చిన్న పిల్ల అని కూడా చూడకుండా చంపుదామని వచ్చిన వాడు ఇంటికి రాగానే కూతురు ఏడుస్తుంటే, ఏడవకమ్మా, నీకు ఈ నాన్న ఉన్నాడు అని జో కొడతాడు. ఇప్పుడు ఈ విషయం అంతా హీరోకు గుర్తుకు వచ్చింది. సీన్ కట్ చేస్తే ఆ అడవిలో పోలీసులంతా వెతుకుతున్నారు. జో డెడ్ బాడీని కనిపెట్టారు. యాక్చువల్ గా ఆమెను చంపింది ఈ పోలీసే. కానీ ఆ కేసును మొత్తం హీరో వైపు తిప్పాడు. ఇంకో వైపు హీరోని చూపించారు. అతడు కంప్లీట్ గా మొత్తం మర్చిపోయాడు. ఈ హత్యలన్నిటికీ నేనే కారణం, నా కూతుర్ని కూడా నేనే ఏదో చేసి ఉంటాను, అందుకు
అందువల్ల బతకడానికి నాకు యోగ్యత లేదు అని అనుకుంటూ కిల్లర్ ను చంపడం కోసం ఒక ఇంజెక్షన్ తీసి పెట్టాడు కదా, ఆ ఇంజెక్షన్ వేసుకుని చనిపోదామని అనుకున్నాడు. చావడానికి ముందు వాయిస్ రికార్డర్ ఉంటుంది, దాన్ని ప్లే చేశాడు. అందులో వచ్చే వాయిస్ ను వింటూ ఆ ఇంజెక్షన్ ను వేసుకుందాం అనుకుంటున్నాడు. అప్పుడు అందులో తన కూతురు యొక్క వాయిస్ వినిపిస్తోంది. చనిపోదాం అనుకున్న వాడు కొంచెం సేపు ఆగాడు. తన కూతురు యొక్క ఆ మాటలు వింటున్నాడు. నాన్న, మీ మనసుకు నచ్చంది నేను ఎప్పుడూ చేయను. మీకు మిన్ నచ్చకుంటే నాకు కూడా అవసరం లేదు. అతన్ని పెళ్లి చేసుకోవాలని అస్సలు అనుకోను, ఎందుకంటే మీకు నచ్చకుంటే. నాకు మీరే అన్ని నాన్న అంటోంది. ఇంత ప్రేమ ఉన్న నా కూతుర్ని నేను ఏం చేశాను అని అనుకుంటూ ఇంజెక్షన్ దించాలని అనుకుంటున్నాడు. అప్పుడు సడన్ గా వాయిస్ రికార్డ్ కింద పడింది. అందులోంచి మిన్ యొక్క మాటలు వినిపిస్తున్నాయి. యాక్చువల్ గా ఇంతకు ముందు ఏం జరిగిందంటే, హీరో ఇంటికి విలన్ వచ్చి అతడు కొన్ని డైలాగులు మాట్లాడాడే ల్యాప్టాప్ చూసుకుంటూ. అప్పుడు ఏం జరిగిందంటే, హీరో తన బ్యాగును లాగాడు. అప్పుడు రికార్డర్ కింద పడింది. అది ఆటోమేటిక్ గా రికార్డ్ అయింది. ఆ రోజు చెప్పిన డైలాగులు ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఆ మాటలు వింటుంటే అతడు వేసుకోవాలనుకున్న ఇంజెక్షన్ ను తీసేశాడు. అప్పుడు హీరోకు అంతా మళ్ళీ గుర్తుకు వచ్చింది. ఇతడు యాక్చువల్ గా హంతకుడే, కానీ ఇప్పుడు కాదు. ఇతని కూతురును ఇతడు ఏమీ చేయలేదు. దానంతటికీ కారణం ఆ పోలీసే. ఇదంతా కూడా అతనికి గుర్తుకు వచ్చింది. నా కూతుర్ని ఎలాగైనా కాపాడాలి అనుకుంటున్నాడు. అదే టైంలో ఇతన్ని అరెస్ట్ చేయడం కోసం ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు వస్తున్నారు. అప్పుడు ఈ ముగ్గురు మధ్య ఫైటింగ్ జరిగింది. ఆ తర్వాత హీరో బయటకొచ్చాడు. యాక్చువల్ గా చివరిసారి తన కూతుర్ను టాక్సీలో ఇతడే పంపించాడు. కానీ ఎవరితో పంపించాను అని అతడు ఆలోచిస్తున్నాడు. సడన్ గా ఎప్పుడు ఒక ట్విస్ట్ రివీల్ చేశారు. యాక్చువల్ గా హీరో ఆ రోజు తన కూతుర్ను ఎవరి కారులో ఎక్కించి పంపించాడంటే మిన్ కారులోనే. హీరోకు గుర్తుకు రాగానే తల పట్టుకుంటున్నాడు. ఇతని ఇమాజినేషన్ లో ఏమనుకుంటున్నాడంటే, అది ఒక టాక్సీ, తన అక్కతో తన కూతుర్ను పంపించానని అతడు అనుకున్నాడు. మిన్ తో పంపించానని తెలియగానే అతడు చాలా ఏడుస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో నేను ఏడ్చుకుంటూ కూర్చోకూడదు. వెంటనే నా కూతుర్ని కనిపెట్టి కాపాడాలి అనుకున్నాడు. వెంటనే ఫ్రెండ్ పోలీస్ కు కాల్ చేశాడు. ఇదిగో చూడు, నేను ఏం చెప్పినా ఇప్పుడు నువ్వైతే నమ్మవు, కానీ నేను చెప్పేది మాత్రం జాగ్రత్తగా విను అని చెప్పాడు. మిన్నున్నాడే పోలీసు, అతడు తన నోటితో ఏదైతే చెప్పాడో ఆ వాయిస్ రికార్డు వినిపించాడు. అది వింటున్న కొద్దీ ఈ పోలీస్ యొక్క ముఖం మారిపోతోంది. ఓ, ఇదంతా చేసింది వీడేనా? అయితే మన ఊర్లో తిరుగుతున్న సైకో కిల్లర్ వీడేనా అనుకుంటున్నాడు. అతడు భయపడిపోతూ వింటుంటే వెనకే విలన్ వచ్చాడు. సార్, ఏదైనా ఇంపార్టెంట్ కాలా అంటున్నాడు. అప్పుడు సడన్ గా మార్చేశాడు ఆ పోలీసు. సరే సరే, అర్థమైంది, నువ్వు చెప్పినవన్నీ కొనుక్కొస్తానులే అంటాడు. ఇంటి నుంచి అయ్యా, ఎప్పుడు చూడు అది కొనుక్కురా ఇది కొనుక్కురా అంటుంటారు అని సర్ది చెప్పాడు. అప్పుడు అక్కడి నుంచి మిన్ వెళ్లిపోతుంటే ఈ పోలీస్ ఆఫీసర్ చూశాడు. అతడు వెళ్లిపోయాక అతన్నే ఫాలో అయ్యాడు. వెంటనే హీరోకు కాల్ చేసి నేను వాన్నే ఫాలో అవుతున్నానని చెప్పాడు. అప్పుడు హీరో నేను మిమ్మల్ని ఫాలో అవుతున్నానని చెప్పాడు. నా కూతురు ఉండే చోటు వాడికి మాత్రమే తెలుసు, మీరు మాత్రమే ఆ చోటును కనిపెట్టగలరు. దయచేసి అతన్నే ఫాలో కండి, నేను మిమ్మల్నే అనుసరిస్తాను అని హీరో చెప్పాడు. సీన్ కట్ చేసి విలన్ ను చూపించారు. అతడు హీరో యొక్క కూతురును అడవి మధ్యలో ఉన్న ఒక ఇంటిలో బంధించాడు. ఆమె దగ్గరకు వచ్చి హీరో గురించి తప్పుగా చెప్తున్నాడు. వెదురు చెట్లు ఉండే అడవిలో ఇప్పుడు పోలీసులు తవ్వుతున్నారు. అక్కడ చాలా డెడ్ బాడీస్ ఉన్నాయి. ఇప్పుడు కనిపించకుండా పోయినా ఆ లేడీ యొక్క డెడ్ బాడీ కూడా అక్కడే ఉంది. నాకు తెలిసి మీ నాన్న చాలా హత్యలు చేశాడు, మీ అమ్మను కూడా మీ నాన్నే చంపి ఉంటాడు అని చెప్తున్నాడు. అప్పుడు ఆమె బాగా ఏడుస్తోంది. అప్పుడు ఆమె దగ్గరగా వెళ్లి నువ్వేమీ భయపడకు, నేను నీకున్నాను కదా అంటున్నాడు. అదే టైంలో అక్కడికి వచ్చిన పోలీసు కిటికీ గుండా చూశాడు. వెంటనే హీరోకు కాల్ చేసి నీ కూతురు ఇక్కడే ఉందని చెప్పాడు, త్వరగా వచ్చి చేరు అని చెప్తుంటే వెనక నుంచి విలన్ వచ్చాడు. అంతే, అక్కడికక్కడే పోలీసును చంపేశాడు. ఇదంతా కూడా హీరో ఆ ఫోన్ లోంచి వింటున్నాడు. హీరోతో ఫోన్ లో ఏం చెప్తున్నాడంటే, నువ్వు త్వరగా వచ్చేయి, నువ్వు వచ్చేసరికి ఎలాంటి నొప్పి లేకుండా నీ కూతుర్ని చంపేస్తా అంటున్నాడు. ఇప్పుడు ఒక ట్విస్ట్ ఇచ్చారు. ఇతడు మాట్లాడేదంతా హీరోయిన్ విన్నది. హీరోయిన్ ను చంపడానికి ఆమె వెంట పడుతుంటే ఆమె ఆ అడవిలో తప్పించుకోవడానికి ప్రయత్నిస్తోంది. పరిగెత్తుతున్న హీరోయిన్ వైపు ఒక కర్ర విసిరాడు, ఆమె కింద పడింది. సీన్ కట్ చేసి హీరోని చూపించారు. ఇప్పుడు రికార్డర్ తీసి అతడు ఒక విషయం రికార్డ్ చేస్తున్నాడు. నేను ఒక సీరియల్ కిల్లర్ నే, కానీ ఇప్పుడు నా కూతురు చిక్కుకున్నది నాకంటే చాలా దుర్మార్గుడైన ఒక కిల్లర్ దగ్గర. నా ప్రాణాలిచ్చైనా అతని నుంచి నా కూతుర్ని కాపాడుతా అని రికార్డ్ చేశాడు. అడవిలో ఉన్న బంగ్లా వైపు వస్తున్నాడు. సీన్ కట్ చేసి ఇంట్లో చూపించారు. హీరోయిన్ ను బాగా కొట్టి ఆమె మాట్లాడకుండా నోటికి ప్లాస్టర్ వేశాడు. అప్పుడు అద్దం ముందుకు వచ్చి తన తలను చూసుకుంటున్నాడు. యాక్చువల్ గా అతని పుర్రోలో కొంత భాగం లేనే లేదు. ఆర్టిఫిషియల్
పూర్తిగా సగం తల ఉంది. దాన్ని తీసి మళ్ళీ తగిలించుకుంటున్నాడు. చిన్న వయసులో ఇతని తల్లి వల్లే ఇతడు చాలా ఇబ్బందులు పడ్డాడు. అందువల్లే అతడు ఇలాంటి ఒక సైకో లాగా మారాడు. ఈ సైకో తిరిగి చూస్తే కట్టేసి పెట్టిన హీరోయిన్ కనిపించట్లేదు. ఎక్కడ్రా ఈమె, ఎక్కడికి వెళ్ళింది అని కార్ లో చెక్ చేస్తున్నాడు. అప్పుడు దూరంగా హీరో యొక్క కారు వస్తోంది. హీరో ఫుల్ స్పీడ్ లో వచ్చి ఆ కారును ఢీ కొట్టాడు. అప్పుడు సైకో కింద పడిపోయాడు. హీరో తన కూతురును వెతుక్కుంటూ ఇంట్లోకి వచ్చాడు. తన కూతురు యొక్క పేరు పెట్టి పిలుస్తూ అంతా వెతుకుతుంటాడు. ఇప్పుడు ఒక సెకండ్ అలాగే నిలబడిపోయాడు. ఎలాంటి రియాక్షన్ చూపించట్లేదు. ఏంట్రా అని చూస్తే మళ్ళీ అతడు మొత్తం మర్చిపోయాడు. తను ఇక్కడికి ఎందుకు వచ్చాడో మర్చిపోయిన తర్వాత తన కూతురును చూశాడు. హీరో యొక్క కూతురు ఆ ఇంట్లోంచి తప్పించుకోలేదు. ఒక కర్టెన్ వెనుక దాచుకుంది. ఆమె నోటికి ప్లాస్టర్ అతికించడంతో గుణుగుతోంది. ఇదే టైంలో విలన్ లోపలికి వచ్చాడు. అతన్ని చూస్తున్న హీరో, సార్ నాకేమీ తెలియకుండా ఈ ఇంట్లోకి వచ్చాను సార్, నేను అంతా మర్చిపోయాను, దయచేసి నన్ను తీసుకెళ్లి మా ఇంట్లో వదులుతారా అంటున్నాడు. ఓహో, పెద్ద ఆయన అంతా మర్చిపోయాడా? సరే, నిన్ను తీసుకెళ్లి ఇంట్లో వదులుతాను. అంతకంటే ముందు ఈ ఇంట్లో ఒక అమ్మాయి ఉండేది. ఆమె కనిపించకుండా పోయింది. ఎక్కడుందో మీకు తెలుసా అని అడిగాడు. అప్పుడు హీరో ఆ అమ్మాయి వైపు చేయి చూపించాడు. తను ఎంతో ప్రేమగా పెంచుకున్న కూతురును తన చేతులతో తనే కిల్లర్ కు చూపిస్తున్నాడు. అప్పుడు ఆ కిల్లర్ కు నవ్వాగట్లేదు. వెంటనే హీరో యొక్క గొంతు పిసికి చంపాలని చూస్తుంటాడు. ఇంకొంచెం సేపట్లో హీరో చావబోతున్నట్లే ఉన్నాడు. ఇదే టైంలో హీరోయిన్ ఏం చేసిందంటే తన నోటికి ఉన్న ప్లాస్టర్ ను తీసేసి నాన్న నాన్న అని అరిచింది. వెంటనే హీరోకు అన్ని విషయాలు మళ్ళీ గుర్తుకొచ్చాయి. ఒకే ఒక దెబ్బ కొట్టాడు. సైకో కింద పడిపోయాడు. ఆ తర్వాత ఫైట్ సీన్ ఉంటుంది. ఇద్దరు ఒకరినొకరు మారి మారి కొట్టుకుంటుంటారు. హీరోకు వయసు అయిపోయింది, అయినా కూడా ఇతనికి బాగా టఫ్ ఇస్తున్నాడు. ఇదంతా చూసిన హీరోయిన్ ఏం చేసిందంటే తన చేతులకు ఉన్న కట్లను విప్పేసుకుంది. ఆమె కూడా వచ్చి సైకోను అటాక్ చేస్తోంది. కానీ అతడు ఆమెను గోడకేసి కొట్టాడు. ఇదంతా చూసి హీరోకు ఇంకా కోపం వచ్చింది. ఇక వీడా నేనా, ఇద్దరులో ఎవరో ఒకరే ఉండాలని అనుకున్నాడు. వెంటనే హీరో లేచి వాణ్ణి పిచ్చ కొట్టుడు కొడుతున్నాడు. అదే టైంలో అతడు కూడా హీరోను బాగా కొడుతున్నాడు. హీరో అతని పైకెక్కి వాని గొంతు పిసుకుతున్నాడు. ఈ చేతులతో అతడు ఎంతో మందిని చంపాడు. నేను క్లాసిక్ విలన్ రా, నా కింద నువ్వెంత అన్నట్లు గొంతు పిసుకుతూనే ఉన్నాడు. అప్పుడు విలన్ కు హీరో యొక్క పవర్ తెలిసిపోయింది. అతని వల్ల కావట్లేదు. ఇక 2-3 సెకండ్లలో తను చనిపోతానని అనుకుంటున్నాడు. అప్పుడు కూడా హీరోను చూస్తూ ఏమంటున్నాడంటే నీలో ఉన్న మృగాన్ని నేను నిద్రలేపాన్రా, ఇక అది చాలరా నాకు అని వాడు కన్ను మూశాడు. అతడు చచ్చాక హీరో లేచి తన కూతురు వైపు వెళ్తున్నాడు. ఆ కూతురు తన తండ్రిని చూసి చాలా భయపడుతోంది. అతడు చెప్పిందంతా నిజమేనా, మీరు చాలా హత్యలు చేశారా, అమ్మను కూడా మీరే చంపారా అంటోంది. అప్పుడు హీరో అన్ని ఒప్పుకున్నాడు. మీ అమ్మను చంపింది నేనే, మీ అమ్మనే కాదు ఇంకా చాలా మందిని చంపాను, కానీ వారందరికీ కూడా ఈ భూమిపై బతకడానికి అర్హత లేదు. అందుకోసం నువ్వేమీ బాధపడకమ్మా, ఇలాంటి ఒక హంతకుడికి నేను పుట్టానా అని నువ్వేమీ బాధపడకు, ఎందుకంటే నీ శరీరంలో ప్రవహించేది నా రక్తం కాదు, నువ్వు నాకు పుట్టిన బిడ్డవే కాదు అంటాడు. అప్పుడు హీరోయిన్ ఏమనుకుంటుందంటే అయితే నేను మీ కూతురుని కాదా, అయినా కూడా మా నాన్న నన్ను ఎంత బాగా చూసుకున్నాడు, అంతేకాదు మా అమ్మ తప్పు చేయడం వల్లే ఆయన చంపేశాడు. ఇదంతా ఆమె అర్థం చేసుకుంది. మరుక్షణమే పోలీసులు వచ్చి హీరోను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత తీసుకెళ్లి జైల్లో వేశారు. అతని యొక్క వస్తువులు అని చెప్పి కొన్నిటిని తీసుకొచ్చి హీరోయిన్ కి ఇచ్చారు. అందులో అతడు యూజ్ చేసిన రికార్డర్ ఉంది. అది తీసి ప్లే చేసినప్పుడే హీరోయిన్ కి అర్థమవుతోంది వాళ్ళ నాన్న ఆమెపై ఎంత ప్రేమ పెట్టుకున్నాడో అని. అతడు చివరిసారిగా చెప్పాడు కదా, నా ప్రాణాలు ఇచ్చైనా నా కూతుర్ని కాపాడుకుంటానని. అదంతా విని ఈమె బాగా ఏడుస్తోంది. సీన్ కట్ చేసి కొన్నాళ్ల తర్వాత జైల్లో చూపించారు. అక్కడ ఉన్న ఖైదీలందరికీ జుట్టు కట్ చేస్తున్నారు, కానీ ఇతడు మాత్రం జుట్టు కత్తిరించనివ్వట్లేదు. అప్పుడు ఆ చోటుకి హీరోయిన్ వెళ్ళింది. కూతుర్ని చూడగానే అతడు సైలెంట్ అయ్యాడు. అప్పుడు హీరోయిన్ వెళ్లి తన తండ్రికి జుట్టు కట్ చేసింది. ఇప్పటికీ ఇతనికి ఏమీ గుర్తుకు లేదు. అతడు గతానికే వెళ్ళాడు. ఏమ్మా నన్నెప్పుడు తీసుకెళ్తావు, అమ్మ ఎలా ఉంది, మీ అమ్మ ఎందుకు నన్ను చూడ్డానికి రాలేదు అంటున్నాడు. అప్పుడు హీరోయిన్ ఏమీ మాట్లాడలేక సైలెంట్ గా ఉంది. అతనికి జుట్టు కత్తిరించిన తర్వాత రేపే వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తా నాన్న అంది. ఇప్పుడు హీరోని చూపించారు. అతని మిషన్ సక్సెస్ అయింది. ఎందుకంటే ఆ హంతకుడి నుంచి తన కూతురును కాపాడాలని అనుకున్నాడు. కానీ ఇతడు చేసిన హత్యలకు శిక్ష పడాలి కదా, అందువల్ల ఏం చేశాడంటే అతనితో పాటే ఇంజెక్షన్ తెచ్చుకున్నాడు. ఆ ఇంజెక్షన్ తీసి తనకు తాను వేసుకున్నాడు. సినిమా స్టార్టింగ్ లో అతడు ఒక రైల్వే ట్రాక్ లో నిలబడి ఉన్నాడు కదా, ఏదో చూస్తూ అతడు కోపంగా ఉన్నాడు. యాక్చువల్ గా అతడు చూసేది వేరేదో కాదు, చనిపోయిన ఆ సైకో కిల్లర్ నే. దూరంగా నిలబడి ఉన్న అతన్ని
చనిపోయాడని ఇతడు చూశాడు. అప్పుడు అతని కళ్ళు కొట్టుకుంటున్నాయి. అప్పుడు హీరో కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు. ఇంతకీ నేను చనిపోయినా లేదా, వీడు ప్రాణాలతో ఉన్నాడా లేదా అనుకుంటున్నాడు. కానీ ఈ రెండు జరగకుండా నీ ముందు నేను ఉన్నప్పుడు నన్ను దాటి నా కూతురుని టచ్ చేయలేవురా అని విలన్ వైపు చూస్తున్నాడు. యాక్చువల్ గా అతడు చనిపోయినా కూడా తన కూతురుకు ఈ సైకో కిల్లర్ వల్ల ఏం కాకూడదని కాన్షియస్ గా ఉన్నాడు. ఇంతటితో ఈ సినిమాను ముగించారు. ఈ సినిమా ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. మరో మంచి సినిమాతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.